నెల్లూరు నగరం 5వ డివిజన్లో మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి రమాదేవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా ఆమెకి డివిజన్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కూడా ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రమాదేవి డివిజన్లోని ప్రతి ఇంటింటికి వెళ్లి టీడీపీ సూపర్ 6 కరపత్రాలను అందజేస్తూ 2014 నుంచి 19 వరకు నారాయణ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ కూడా సైకిల్ గుర్తుకి ఓటు వేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, ఎమ్మెల్యేగా నారాయణను అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. మీరు అడిగినా ఒకటే మాట, అడక్కపోయినా, మీరు వచ్చినా రాకపోయినా, అడిగినా అడక్కపోయినా మేము ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నాము. ప్రతి ఒక్కళ్ళము మా ఇంటి ముందు రోడ్డు ఎవరు వేశారు? నారాయణ సారు మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ రోడ్లన్నీ చాలా పక్కాగా రోడ్లు వేయించారు. రోడ్డు పక్కన కాలువలు తీయించి నీట్గా కాలువలు చేయించారు. ఇల్లు మాకు కట్టించి ఇచ్చారు. కానీ ఇప్పుడు చూస్తే ఇల్లేమో ఇవ్వలేదు. అవి కనీసం పూర్తయిన ఇల్లు ఇవ్వకుండా ఆపేశారు. ఇచ్చుంటే మేము 5 సంవత్సరాలు బాడుగ కట్టుకునే పని లేకుండా ఉండేది కదా. ఒక మహిళ అయితే అదే ఆవేదన ఇక్కడ వ్యక్తం చేసింది. మేము కట్టుకున్నామమ్మా, అక్కడ ఇల్లుకు డబ్బులు కట్టుకున్నాము, వచ్చేస్తుంది కదా అనుకున్నాము. 5 సంవత్సరాల నుంచి మళ్ళీ బాడుగ కట్టుకుంటూ ఉన్నాము. పూర్తయిన ఇల్లు ఇస్తే ఏమైందమ్మా, మేము అనుభవించుండే వాళ్ళం కదా అనేసి, మాకు ఈ బాధ ఉండేది కాదు కదా అని ఆ మహిళ తన ఆక్రోశాన్ని చాలా బాధతో వ్యక్తం చేసింది. ఇలాంటి గాథలు ఎన్నో, ఇలాంటి మాటలు, ఇలాంటి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం చేసినవి ఎంతోమంది ఉన్నారు ఈ విధంగా ఇబ్బంది పడిన వాళ్ళు. అదే రకంగా ఇప్పుడు మంచి రోడ్లు వేయించారు మన నారాయణ సారు, పక్కన కాలువలు తీయించారు. దానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి కనెక్ట్ అయిపోయి ఉంటే దోమలు లేకుండా చేస్తాము అని చెప్పున్నారు. ఆ కనెక్షను అంటే 90% పూర్తి అయిపోయింది. నారాయణ గారు మినిస్టర్గా ఉన్నప్పుడే 90% పూర్తి అయిపోయింది. 10%, ఆ 10% పూర్తి చేస్తుంటే మాకు ఈ 5 సంవత్సరాల నుంచి ఈ దోమల బెడద ఉండేది కాదు కదా. కనీసం ఆ కాలువలంతా పైన ఇంత ఎత్తున తెట్టు తేలుతోంది మురికితో. అవి కనీసం క్లీన్ చేయించినా కూడాను మాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అది కూడా చేసే నాదుడు లేదు, పట్టించుకోవటం లేదు. కాబట్టి మేము ఈ విధంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇంకొక యంగ్స్టరు, కొంచెం మిడిల్ ఏజ్ పర్సను, అతను చెప్పేది, ఎంత బాగా పార్కులు చేయించామా, మేము అంతకుముందు వాకింగ్కి వెళ్ళాలి, ఇప్పుడంటే చక్కగా అక్కడికి వెళ్ళి వాకింగ్కి వెళ్ళి వస్తున్నాము. మా పిల్లలు ఆడుకోవాలి అంటే చక్కగా పార్కులకి వెళ్ళి